శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాల ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 896 నామము కుటాస్త, 3 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కుటాస్తాయ నమః అని చెప్పాలి. కుటా చెక్కు చెదరకుండా ఒకే విధముగా స్థా ఉండునది. ప్రపంచంలోని మిగిలిన వాటికి ఎన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు జరగవచ్చు. ఆకారాలు, పరిమాణాలు, నామాలు, రూపాలు మారవచ్చు. కానీ అటువంటి మార్పులు పొందే సర్వమునందు ఏ మార్పు చెందకుండా ఉండేదే అమ్మవారు. చోటులో ఇల్లు కట్టినా ఇంట్లోని గదులలో పరిమితమైన చోటుకు ఏమీ మార్పు ఉండదు. గోడలు బ్రద్దలై ఇల్లు కూలినా ఆ గదుల్లోని చోటుకు మాత్రం ఏమీ అవ్వదు. చెక్కు చెదరకుండా ఇల్లు కట్టక పూర్వం ఎలా ఉందో ఇల్లు కూలిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. ప్రతి వ్యక్తిలోనూ పైన చెప్పిన గదిలో చోట్లు లాగానే ఉండి ఆ వ్యక్తి చేసే ప్రతి పనిని గమనిస్తూ వాటితో ఏమీ సంబంధం లేకుండా ఆ పనులని సాక్షి మాత్రంగా గమనిస్తూ నిర్వికారంగా ఉంటూ ఆ వ్యక్తి దేహం చాలించిన తాను మాత్రం చెక్కు చెదరకుండా అతని అంతరంగంలోని ఆత్మగా ఉన్న అమ్మవారిని కుటస్థ అంటారు. ఇలా ఉండగలగడం మనకు చిత్రంగానే అనిపిస్తుంది. అందువల్లనే అలా ఉండగలగడాన్ని ఒక మాయ క్రింద పరిగణిస్తారు. ఈ మాయా లక్షణంతో అంతరంగాల్లో ఉండే అమ్మవారిని కుటస్థ అనవచ్చును. అమ్మవారి పంచాదక్షరి మంత్రము 3 కుటములుగా ఉంటుంది కాబట్టి అమ్మవారు కుటస్థ. ఈ కుటస్థ లక్షణం గురించి గీతాలో కుటస్థాక్షర ఉచ్యతే కుటస్థమాచల ధ్రువం అని చెప్పబడింది. చెక్కు చెదరని ఇనుపద గాలి వలె ఎల్లకాలము ఒకే విధముగా ఆత్మతత్వముగా ఉండునది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. కుటా ఎతి చలయాత్యాత్మ నామానందాది కామవృత్యా సంసారే పాతాయాతిథి కుటమజ్ఞానం తదదక్షత్ర తత్ర తిష్టతి కుటస్థమచలం ధ్రువం ఇతి శ్రుతే కుటస్య అగ్నస్య స్థితి రాస్యం వా కుటో గిరి శృంగం తద్వత్ నిష్కరతత్వా తిష్టతి ఇతి వా అయస్కాంతయ ప్రహారాదికరాజత్వేన భూమౌ నిఖాతితో లోహ విశేష కుటః తద్వినిర్వకార వా కుటానాం విశ్వసమూహ ఆనం స్థితిరహస్యం వా వాగ్భావాది కుటాత్రయే తిష్టతి వహ కుటం పురద్వారం శ్రీచక్రాంతర్గాంత త్రికోణం తత్ర తిష్టతితి వహ కుటం యంత్రానృతే రాశో నిచ్చలే లోహమమదుర్గే మాహేదృశృంగ గాయస్తుచ్చే శిరాం వాయ వందభావే పురాద్వారే చ శంసతి తి విశ్వం. శ్రీమాత్రే నమః. కుటస్థ అజ్ఞానమునకు అధ్యక్షురాలై ఉంటుంది. అజ్ఞానమునకు అధ్యక్షురాలై ఉండునది. ఈమె యందు అజ్ఞానము నివసించి ఉన్నది. పర్వత శిఖరం వలె కదలక ఉన్నది. కమ్మరివాడు వస్తువులను చేయుటకై భూమి యందు పాతిపెట్టిన ఇనుపదిమ్మ వలె కదలక నిర్వికారంగా ఉండునట్టిది. ప్రపంచ సముదాయములు అన్నీయు తన యందు గలది. వాగ్భావాది కుటములు 3 యందు ఉన్నది. శ్రీచక్రమందలి త్రికోణ చక్రమందు ఉన్నది. ఆత్మకు ఆనందాదులచే ఆవరణములను కల్పించి దానిని సంసారమందు పడవేయుడానికి కుటమని పేరు. అనగా అజ్ఞానం దానికి అధ్యక్షురాలై ఆ అజ్ఞానం నందే ఉండునది. స్మృతి కూడా కుటస్థము, ఆచలము, ధ్రువము అని పరమాత్మను గురించి చెప్పినది. లేదా ఈమె యందు అజ్ఞాన స్థితి గలదు. అజ్ఞానమునకు నివాసము దేవి అని అర్థము. లేదా కుటం అనగా పర్వత శిఖరము, శిఖరం వలె కదలక ఉన్నది. లేదా కమ్మరివాడు వస్తువులను చేయుటకై భూమి యందు పాతిపెట్టిన ఇనుపదిమ్మెకు కుటమని పేరు. అనేక వస్తువులను కాల్చి దీని మీద పెట్టి కొట్టి వస్తువులను తయారు చేసి సిద్ధం చేస్తారు. వస్తువులను దీని మీద
కొట్టి ఎన్నిటిని సిద్ధం చేసినను అది మాత్రం కదలక వికారములు లేక ఒకే తీరుగా ఉండును. దానివల్లే నిర్వికారంగా ఉండునది. లేదా తన యందు ప్రపంచముల యొక్క సముదాయం అన్నియూ గలది. లేదా వాగ్భావాది కుటములు మూడింటి యందును నివసించి ఉండి, లేదా విశ్వనిఘంటువులో కుటాశబ్దమునకు యంత్రము అసత్యము రాశి నిశ్చలమైనది. ఇన్పదగదియు మాయా పర్వత శిఖరము తుచ్చ నీచమైనది. నాగలి కర్రు దంభము పూరద్వారము అను అర్థములు గలవు. వీనిలో పురాద్వారమును అర్థమును గ్రహించవలెను. పురాద్వారమనగా శ్రీచక్రమందు లోపలనున్న త్రికోణ చక్రము అందున్నది 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 897 నామము కులారూపిణి. కులం కౌలమార్గో బాహ్య పూజ వంశచరో వా తద్రూపిణి. కులారూపిణి బాహ్య పూజ స్వరూపురాలు, బాహ్య పూజ స్వరూపురాలు, వంశాచార స్వరూపురాలు. కులమనగా కౌల మార్గము అనగా బాహ్య పూజ అదియే స్వరూపంగా గలది. లేదా కులమనగా వంశాచారము తద్రూపురాలు. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.